నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలను. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యం మన జీవితంలోని కష్టాలు, సమస్యలు, శత్రువులు ఎంత పెద్దవైనా దేవుడు మన పక్షమున నిలుస్తాడు. మనము ఒంటరిగా లేము. సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఆందోళన చెందకుండా ప్రార్థనలో దేవునిపై ఆధారపడగలిగితే, మన శక్తిని కాకుండా దేవుని శక్తిని నమ్మితే, ఆయన సమయానికి ఆయన మార్గములో పనిచేస్తాడు. మన పక్షమున యుద్ధము చేస్తాడు, మనకు జయమునిస్తాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు అయ్యా. మా జీవితంలో శ్రమలు కానీ, సమస్యలు కానీ, శత్రువులు కానీ, కష్టాలు కానీ, అవి ఎంత పెద్ద ఎత్తున మా మీదకి వస్తున్నప్పటికీ మీరు మా పక్షమున నిలిచే దేవుడుగా మీరు మాకు ఉన్నందుకు వందనాలు. అవును ప్రభువా, మేము ఒంటరిగా లేము, మీరు మాతో ఉన్నారు. మీరు మాకు జయము దయచేసే దేవుడు అయి ఉన్నావు అయా. మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మా పక్షమున యుద్ధము చేసి జయము దయచేసే దేవుడిగా ఉన్నందుకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన అందరినీ, వారి కుటుంబాలను దీవించండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.